ఎవరైనా మా పార్టీ చేరితే చేరతాడు. టికెట్ వద్దే, టికెట్ ఇవ్వనన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చేరుతుంటారు బఫూన్లు. ఇక టికెట్ లేదని చెప్పిన తర్వాత బఫూన్ బాలశౌరి వెళ్ళి అటు చేరాడు, అంతే కదా. కొద్దిగా ఓవర్గా మాట్లాడాడు, ఓవర్ యాక్షన్ చేస్తే తప్ప అక్కడ గుర్తించరు అనుకుంటున్నారు అనుకుంటా. వెళ్ళి చాలా ప్రగల్భాలు పలికాడు, చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. పవన్ కళ్యాణ్ అన్నా అంట, ఏంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు మొన్నటిదాకా అక్కడ ఉండి వీడిని నమ్మొచ్చా అని. అది పరిస్థితి ఉంది. మన రెండో సినిమా ఉందా? మాకు తెలీదే, ఆయనకే తెలుసా? ఆయన జీవితం అంతా మాకు తెలుసు. 2004 దగ్గర నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసిన దగ్గర నుంచి, తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అతనికి. అతను పుట్టుక దగ్గర నుంచి ఇవాళ వరకు అన్నీ తెలుసు. చెప్పమని దమ్ముంటే ఏం చెప్తాడు ఆ బాలశౌరిని? ఇక్కడదంతే వెళ్ళి జనసేన ఆఫీసులో పడ్డాడు. అన్ని అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్, అన్ని అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టే టికెట్ రిజెక్ట్ చేశారు. టికెట్ రిజెక్ట్ చేసినప్పుడు అక్కడ తేలాడు. అక్కడ తేలి జగన్మోహన్ రెడ్డి గారిని వారిని వీరిని దూషించే కార్యక్రమం ఓవర్ యాక్షన్ చేస్తే చెప్పాగా. ఆ పక్కన ఇద్దరు అనుకున్నారంట, ఎవరు? పవన్ కళ్యాణ్, ఆయన పేరేంటి తెనాలి ఆయన, ఎవరు, నాదేళ్ళ మనోహరు. ఏంది మొన్నటిదాకా అక్కడ ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడు నమ్మొచ్చా అన్నారంట. అది అతని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా అతని నంబర్ ఎవరైనా నమ్మొచ్చు. కానీ సరే వాళ్ళకి గత్యంతరం లేక టికెట్ ఇస్తే బందర్ టికెట్ ఇవ్వచ్చు, కానీ అతను ఎవరినైనా ముంచిపోయే తత్వం కలిగిన వాడు అనేది నాకన్నా నీకన్నా అందరికన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారికి నాదెళ్ల మనోహర్కి బాగా తెలుసు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. ఓకే, జగన్ అర్జున్ అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళకి విన్నారా? మొత్తానికి విన్నారు కదా. వాళ్ళు ఎంత గుచ్చుకుందో వాళ్ళకి అర్జునుడు చెప్పంగానే. అంటే ఆయన అర్జునుడు కాదు అని చెప్పట్లా, అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో నేను అర్జునుడిని అభిమన్యుడిని కాదు అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? మీరు పన్నే పద్మ వ్యూహాలన్నిటినీ ఛేదించగలిగిన అర్జునుడిని నేను అని చెప్పాడు. అంటే మీరు పద్మవ్యూహాలు పన్నుతున్నారన్నమాట. దుష్ట చతుష్టయం పన్నేటటువంటి పద్మవ్యూహాలన్నిటినీ ఛేదించుకుని రాగలిగిన వీరుడు అర్జునుడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం, మీరే చూస్తారు. ఎన్ని పన్నాగాలన్నా పన్నండి, ఎన్ని పద్మ వ్యూహాలన్నా పన్నండి, అన్నిటినీ ఛేదించుకుని రాగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాసుకోమని మనం చేస్తున్నాం.